హాయ్ అండి, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ క్విక్గా టేస్టీగా టొమాటో రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పిల్లల లంచ్ బాక్సులకి అలాగే ఏం కూర వండాలో వచ్చినప్పుడు ఇలా సింపుల్గా టమాటో రైస్ చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వరకు బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇక్కడ బాస్మతి రైస్ బదులు నార్మల్ రైస్ అయినా యాడ్ చేసుకోండి. తర్వాత వాటర్ వేసుకొని ఈ బాస్మతి రైస్ని 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని 1 గంట సేపు నానబెట్టుకుందాం. ఒకవేళ మీరు కుక్కర్లో చేసుకునేటట్లయితే 15 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 3 మీడియం సైజు టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుందాం. నెయ్యిని వేసుకోవడం వల్ల ఈ టమాటా రైస్కి మరింత టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలాలు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా జీడిపప్పు పలుకులు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా పొడుగుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 4, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిని వేయించుకుందాము. ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి టమాటా పేస్ట్ను వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజు టమాటాలు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకుందాము. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారము, అలాగే 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 3/4 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇలా టమాటా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, టమాటా అయితే బాగా మెత్తగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ బాస్మతి రైస్ పాతవి తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ 1 గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ యాడ్ చేస్తున్నాను. అదే మీరు నార్మల్గా బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి నీళ్ళు తెరల కాగనివ్వాలి. ఇప్పుడు నీళ్ళు ఇలా తెరల కాగుతున్నప్పుడు మూత తీసి మనం నానపెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్ళు మొత్తం వార్చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తోటి కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి రైస్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, రైస్ ఇలా కాస్త తడితడిగా ఉన్నప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుందాం. ఈ స్టేజ్లో నెయ్యిని వేయడం వల్ల రైస్కి మరింత టేస్ట్తో పాటు రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు నెయ్యిని వేసుకున్న తర్వాత ఒకసారి రైస్ అనేది విరిగిపోకుండా ఒకసారి లైట్గా కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చెక్ చేసుకుందాము. చూడండి, రైస్ అనేది ఇలా తడితడిగా లేకుండా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. చూడండి, 10 నిమిషాల తర్వాత రైస్ అనేది చాలా పొడి పొడిగా వచ్చేసింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. దీంట్లోకి రైతా ఉంటే సరిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లేదా ఉత్తగా అలాగే తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.